ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురుగ్రహము మేషరాశి నుంచి వృషభ రాశిలోకి 1 మే 2024 రోజు ప్రవేశిస్తున్నాడు. ఈ గురు సంచారము మేషరాశి వారికి కుటుంబ స్థానంలో జరుగుతుంది. కుటుంబ స్థానంలో గురు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే, గురువు ఈ రాశిలో మేషరాశి వారికి రహితమూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు. గురువు ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు శాస్త్ర ప్రకారం మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ, ధనం లభిస్తున్నవాడ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానే గో గురువు అని చెప్పబడింది శాస్త్రంలో. అనగా గురుడు ద్వితీయ రాశి ఎందు ఉన్నప్పుడు మనస్సుకు ఆనందమును, కీర్తియం, ధనలాభాన్ని, సర్వవిషయంలో శోభను కలిగిస్తాడు. ధర్మకార్యాలు చేస్తారు. ఎక్కువగా ముఖ్యంగా చాలా మంచి పనులు, శుభకార్యాలు గృహాల్లో నిర్వహిస్తారన్నమాట. ఈ రాశి వారికి కుటుంబ స్థానం 2వ స్థానం వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశిలో 2వ స్థానం కుటుంబానికి సంబంధించింది, వాక్కు మన మాటకు సంబంధించింది, ధనానికి మనం సంపాదించే డబ్బు, లిక్విడ్ క్యాషు, అలాగే నేత్రాలకు సంబంధించి కూడా ఉంటుంది. గురుగ్రహం యొక్క 2వ స్థానం కారకాలు. ఈ గురుగ్రహము 6వ స్థానంలో పై దృష్టి ఉంటుంది. అంటే వృషభ రాశిలో ఉన్నప్పుడు కన్యారాశిపై అతని యొక్క పంచమ దృష్టి ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఇది 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం అంటే 2, 6, 10 అనేవి మనిషి యొక్క జీవనోపాధి స్థానం అన్నమాట. 2 అనేది లిక్విడ్ క్యాష్, 6 అనేది సేవాభావం, సర్వీసు, ఉద్యోగము, చేసే ఉద్యోగం. 10వ స్థానం కర్మస్థానం. మనం చేసే ఉద్యోగానికి ఏ రకమైన సర్వీస్ చేస్తామో, ఏ రకంగా అనేది 6వ భావం చూస్తుంది. 10వ భావం కర్మానుసారంగా ఎలా పనిచేస్తామో, ఏది సంపాదిస్తామో, ఎలాంటి ఉద్యోగం చేస్తామో అనేది. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా వచ్చేది మన సంపాదన. ఇవి 2, 6, 10 స్థానాల పైన ఈ గురువు యొక్క దృష్టి ఉండడం చేత శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధన సంపాదన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, మనం చేసే కర్మల విషయంలో, మనం చేసే దానాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ గురుగ్రహము దృష్టి 6, 8, 10 స్థానాలపై ఉంటుంది. ఈ ప్రభావం చేత ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే అప్పులు సులభంగా లభిస్తాయి. గృహ నిర్మాణం చేస్తారు. భార్య యొక్క సంపాదన కూడా పెరిగి భార్య యొక్క సహాయం లభిస్తుంది. భార్య యొక్క సహకారాలు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటాయి. ఆమె ద్వారా ధన సహాయమే కాకుండా మానసిక సహాయంగా సలహాలు ఇవ్వడంలో కూడా ఈ సంవత్సరం దంపతుల మధ్య అన్యోన్యత, భార్య కానీ భర్త కానీ అయితే వాళ్ళకి సహాయం, భాగస్వామి ద్వారా మంచి సహాయం లభిస్తుంటుంది. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఏదైనా సలహాల ద్వారా కానీ లభిస్తుంది. వంశపారంపర్యంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఆస్తులు ఏమైనా ఉంటే, మీ తాత ముత్తాతలకు సంబంధించిన లిటిగేషన్స్ ఉండి అవన్నీ కూడా ఈ సంవత్సరం సెటిల్మెంట్ అయి మీకు చెందుతాయి, మీకు వస్తాయి. మీ కోర్టు కేసులు మీ ఫేవర్లో అవుతాయి. ఏమన్నా లిటిగేషన్స్ ఉంటే సాల్వ్ అయిపోయి మీ భూ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా పరిష్కారం జరిగి మీకు ధనలాభం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా చాలా సంతృప్తి, సంతోషము, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ముఖ్యంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వారికి కావాల్సిన వాటికి ఇంతకాలం ఏదో దూర ప్రదేశాల్లో ఉండింటే వారికి ట్రాన్స్ఫర్ రాకపోవడం, ఇబ్బంది పడే వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరము వారికి కావాల్సిన ప్రదేశాలకు బదిలీలు జరగడం వల్ల, లేదా భార్యాభర్తలు దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఒకే చోటికి బదిలీ అయ్యి ఒకే చోట కలిసి ఉండడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే ప్రమోషన్లు కూడా ఉన్నత ఉద్యోగాల్లో వీరికి ప్రమోషన్లు లభించి ప్రమోషన్ లభిస్తే ఏమవుతుంది, ధనాదాయం కూడా పెరుగుతుంది, ఇంక్రిమెంట్ జరుగుతుంది, జీతం పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా వీరికి అన్ని రకాల అధికారుల ప్రశంసలు కూడా చేసే పనిలో ప్రతి చోట ప్రశంసలు కురిపిస్తారు అధికారులు. వీరు చేసే పని మీద చాలా మెచ్చుకుంటుంటారు. అలాగా ప్రశంసలు అందుకుంటుంటారు వీళ్ళకి. ఇంకా ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి చాలా కాలం జరుపుకుంటారో వాళ్ళకి వీసాలు రావడము, విదేశాల్లోనే కాలేజీలో సీట్లు రావడము, అలాగే ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారో రాని వారందరూ కూడా ఈ సంవత్సరం విదేశాల్లో ఉద్యోగం లభించి
లభిస్తుంది. మంచి ర్యాంక్, మంచి పరిస్థితిలో వాళ్ళు దేశాల్లో సెటిల్ అయ్యే పరిస్థితి ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే ఇకపోతే వాహన కొనుగోళ్ళు విషయంలో కూడా కొత్త కొత్త వాహనాలు, లగ్జరీ వెహికల్స్ అన్ని ఈ సంవత్సరం చాలా కాలంగా ఆశపడుతున్న వెహికల్స్ అన్ని కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళ యొక్క పార్టీ నుంచి. అలాగే పదవులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల వారికి అన్ని రకాలైన లాభాలే ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకు, వృత్తి ఉద్యోగాలు చేసేవారికి, కళాకారులకు, సినీ ఫీల్డ్ వారికి, ఎవరికైనా చెప్పండి. ఈ మేషరాశి వారు ఎవరుంటారో వారికి దశలు ఇంకా అనుకూలిస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రకంగా విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. ఇంకొద్దిగా కష్టపడితే వీళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులై ర్యాంకులు సంపాదించుకుంటారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళకు మంచి ర్యాంకులు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో వీళ్ళు చాలా మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా గ్రూప్ సర్వీసెస్ రాసే వాళ్ళకి అది చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం తప్పకుండా ఎవరైతే రాయాలనుకుంటారో, ఇంతకాలం రాయలేదో, మిస్ అయిన వాళ్ళు తప్పకుండా ఈసారి అప్లై చేసి ఈ గ్రూప్ సర్వీసెస్ రాయండి. తప్పకుండా వాటిలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు గ్రూప్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీకు. అలాగే కుటుంబాల్లో శుభకార్యాలు చేస్తారు ఎక్కువగా. ఇంకా పోతే చాలామంది వివాహాల వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక 3 సంవత్సరాలుగా ఈ మేషరాశి వారికి చాలా ఇబ్బందికరంగా, అంతకుముందు ఏ స్థానంలో రాహు, జన్మలో రాహు, ఇప్పుడు కుటుంబంలో రాహు, జన్మలో రాహు, ఇప్పుడు ఏ స్థానంలో రాహు. అయితే ఇప్పుడు గురుచండాల యోగం కూడా ఇబ్బంది పెట్టింది వీరికి. అలాగే సప్తమంలో కేతువు కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ పరిస్థితి తొలగిపోయి చాలా అద్భుతమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీరందరికీ ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి వివాహాల ప్రయత్నాల్లో అంతా సవ్యంగా సాగి వివాహాలు సెటిల్ కావడము, అలాగే ఎవరికైతే సంతానం కావాలని ప్రయత్నిస్తూ సంతానం కలగడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం చాలా అనుకూలమని చెప్పొచ్చు. వివాహానికి, సంతానం కలగడానికి అలాగా ఈ రకంగా చెప్తూ పోతే ఎంతైనా చెప్పవచ్చు. ఇకపోతే వీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎప్పుడైనా గురువారాల్లో రావి చెట్టు ప్రక్షాళన చేయండి. అలాగే కుజగ్రహానికి సంబంధించిన కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన కూడా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఉగ్రం వీర మహావిష్ణువు జలంతో సర్వతం నృశం భీషణం మృత్యుం రామ్యం అనే సూత్రాన్ని జపం చేసుకోండి రోజుకు 11 సార్లు. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. దానివల్ల మీకు కుజగ్రహ నవగ్రహ స్తోత్రం, కుజగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకోండి. జన్మలగ్నం అష్టమాధిపతి కూడా అవుతారు. ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండి ఆన్లైన్లో ఎవరైనా నడితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది, మంచి లాభాలు వస్తాయి. కానీ జాగ్రత్త, ఎవరు ఎక్కువ చేస్తుంది ఆశపడి ఇన్వెస్ట్మెంట్ మాత్రం జోన్లకు మాత్రం వెళ్ళకండి. చేస్తే జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే సెక్యూరిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఆలోచించుకొని చేసుకోండి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించండి. సంకష్ట చతుర్దశి రోజు గణపతిని చవితిలో పౌర్ణమి తర్వాత వచ్చే గణపతిని ఆరాధించడం వల్ల కూడా మీకు ఇంకా కొంచెం విఘ్నాలు ఏమైనా ఉంటే తొలుగుతాయి. శుభమస్తు.